కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లతో కార్మికులు తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని మండిపడ్డారు సిఐటియు జాతీయ నాయకుడు సాయిబాబా. అలాగే బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు. కేంద్రం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ఇందిరా పార్కు దగ్గర నిరసన దీక్ష నిర్వహించారు. ఇటు కార్మిక సంఘాల నేతలతో ఎలాంటి చర్చలు జరపకుండానే ఈ లేబర్ కోడ్లను అమలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ మోదీ సర్కారు వెంటనే లేబర్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. వ్యతిరేకిస్తున్నాయి. ఇది కేవలం కార్మికులకు పొట్టగొట్టే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో కార్మిక సంఘాల నేతలు సిఐటి జాతీయ నాయకుడు సాయిబాబా గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లేబర్ కోడ్లని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా ఈ 4 లేబర్ కోడ్లు గత 100 సంవత్సరాలుగా భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలన్నిటినీ కూడా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు అప్రజాస్వామికమైన కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో కూడినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఆ సిఫార్సుల్ని పరిగణలో తీసుకోవాలి. అట్లా ఈ ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు. అట్లనే కార్మిక సంఘాలు ప్రతి లేబర్ కోడ్లో ప్రతి సెక్షన్లో కార్మికులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చినాయి, వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అట్లే ఒకవైపు కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలు కూడా చేసినాయి. కోటాను కోట్ల మంది కార్మికులు లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. చివరగా మేము ఏమన్నామంటే ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఉంటుంది, అందులో యాజమాన్యాల ప్రతినిధులు ఉంటారు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉంటారు. ఇది త్రైపాక్షిక కమిటీ. అంటే భారతదేశంలో ఏ పాలసీ కార్మిక పాలసీ రూపొందించాలన్నా ఈ త్రైపాక్షిక కమిటీలో నిర్ణయించాలా. ఇలాంటి త్రైపాక్షిక కమిటీ మోడీ గారు వచ్చాక ఈ 10 ఏళ్లలో సమావేశపరచలేదు. ఇది చాలా అప్రజాస్వామికంగా ఉన్నారు. అందుకని ఇండియన్ లేబర్ కాంగ్రెస్ని సమావేశపరిచి ఈ 4 లేబర్ కోడ్లు అందులో చర్చించాక నిర్ణయం తీసుకుందామని చెప్పినాం. అయినా కూడా ఈ మాట వినకుండా నిన్న 21వ తారీఖు రోజున నోటిఫై చేశారు. కార్మికులకి 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి యూనియన్ పెట్టుకునే హక్కు, 2 యాజమాన్యాలతోటి సమిష్టి బేరసారాల హక్కు, యాజమాన్యాలు వినకపోతే కార్మికులకి సమ్మె హక్కు. ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లేబర్ కోడ్ ఇండస్ట్రియల్ లేబర్ కోడ్లో యూనియన్ పెట్టుకునే హక్కు మీద ఆంక్షలు పెట్టాడు, సమ్మె చేసే హక్కు మీద ఆంక్షలు పెట్టాడు. మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ అంటే 300 పరిశ్రమల కార్మికుల కంటే తక్కువ ఉన్న పరిశ్రమల్లో ఎక్కడ అసలు ఏ చట్టాలు వర్తించవు. ఫ్యాక్టరీ చట్టం వర్తించదు, అలాగే ఇండస్ట్రియల్ లేబర్ కోడ్ వర్తించదు. అందుకని మేము ఏమంటున్నాం అంటే అత్యధిక మంది పరిశ్రమలు దేశంలో 90% పరిశ్రమలు 300 లోపు కార్మికుల లోపు ఉన్నాయి. అట్లే అసంఘటిత రంగంలో 50 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మంది కార్మికుల్లో 90 మంది అసంఘటిత రంగ కార్మికులు. అంటే అమాలీలు, ట్రాన్స్పోర్టు, బిల్డింగ్ వర్కర్లు ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి అసలు ఇందులో ఎక్కడ వీళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలి, ఎవరు వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి, ఇందులో ఏమీ లేకుండా అందరి కార్మికులకి నేను పిఎఫ్ ఇస్తాను, ఈఎస్ఐ అని చెప్పడం ఇది ఒక పెద్ద బోటకం, నాటకం. కార్మికుల్ని బలహీనపరిచి, సంఘాలని బలహీనపరిచి, పెట్టుబడిదారుల లాభాల కోసం ఈ కార్మిక చట్టాలు వచ్చినాయి, కోడ్లు వచ్చినాయి. దీన్ని కార్మిక వర్గం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కానీ ఆర్ఎస్ఎస్ మార్గదర్శనంలో ఉన్న బీజేపీ పార్టీ పాసిస్టు లక్షణాలతోటి కార్పొరేట్ విధానాలు అమలు చేస్తుంది. అందుకని ఏకపక్షంగా నిరంకుశత్వంతో పాసిస్టు తరహా పరిపాలన చేస్తుంది. అందుకని ఇవాళ దీన్ని ఎదుర్కోవాలంటే ఇది కార్మిక సంఘాలే కాదు, ఇవాళ మేము పోరాడుతున్నది ఇందులో వేతనాలు ఉండొచ్చు, హక్కులు ఉండొచ్చు, కానీ ఈ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇవాళ 22 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. వీళ్ళందరూ కొనుగోలు శక్తి ఉండాలంటే ఆదాయాలు పెరగాలి. అది రైతుకు గిట్టుబాటు ధర ఉండాలి, కార్మికుడికి కనీస వేతనం ఉండాలి, అసంఘటిత రంగ కార్మికులకి సామాజిక భద్రత ఉండాలి. అప్పుడు ఆ రకమైన కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. అందుకని మేము చేస్తున్న పోరాటం ఈ లేబర్ కోడ్లు రద్దు కావాలనే పోరాటం. ఇది ప్రజాస్వామిక పోరాటం, అలాగనే ఇది ధర్మ పోరాటం. అందుకని భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే పోరాటం. కార్పొరేట్లని బలహీనపరచాలి, కార్పొరేట్ల యొక్క లాభాల మీద ఆంక్షలు పెట్టాలి. ఈ రకమైన వైఖరితోటి మేము ఒక దేశభక్తితో పోరాటాన్ని చేస్తున్నాం. నాయకుడు రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు లేబర్ కోడ్లను ఏ విధంగా చూస్తారు? లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయాన్ని చేస్తాయి. ఇవి పని గంటల మీద నియంత్రణ ఇంతకుముందు 8 గంటల పని విధానం ఉండేది. ఈరోజు ఈ లేబర్ కోడ్ల వల్ల పని గంటల మీద నియంత్రణ అనేది పోతుంది. కాబట్టి బానిస పద్ధతుల్లో పనిచేయించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో, దేశంలో వస్తాయి. అంతేకాకుండా ఇంతకుముందు వేతనాలు కనీసం 3 సంవత్సరాలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో మాట్లాడుకుని యాజమాన్యాలతో పెంచే విధానం ఉండేది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల అది కూడా పోతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రజాస్వామికమైన హక్కు సమ్మె హక్కు. ఈ సమ్మె హక్కు కూడా ఈ లేబర్ కోడ్లలో రద్దు చేస్తూ ఉన్నారు.
అనేక కండిషన్లు పెట్టారు. అదే రకంగా పర్మనెంట్ విధానం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనే పేరుతోటి పర్మనెంట్ విధానాన్ని పోగొట్టేటట్టుగా చూస్తున్నారు. మళ్ళీ ఒక పక్కన బుద్ధి లేకుండా బీజేపీ ప్రభుత్వం, ప్రతితోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మోదీ కూడా ఈ చట్టాలు ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి బాగా ఉపయోగపడుతున్నాయని అబద్ధాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ లేబర్ కోడ్లు మహిళల భద్రత విషయంలో కరెక్ట్ లేకుండా పోతుంది. మహిళలు అర్ధరాత్రి వేళ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది లేబర్ కోడ్. దీన్ని మీరు ఎట్లా? ఈ 4 లేబర్ కోడ్లలో మహిళల గురించి ఓ ప్రత్యేకంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. మహిళల్ని కూడా రాత్రి కాలంలో పనిచేయించే అవకాశం కల్పించాం. ఇది మహిళల్ని పురుషుల్ని సమానంగా చూడడం, వేతనాలు కూడా సమానంగా వచ్చేటట్టు చూస్తూ ఉన్నామని చెప్పే చెబుతుంది. కానీ సరైన సౌకర్యాలు లేవు, సరైన ఏర్పాట్లు జరగలేదు. ఇప్పటికే భారతదేశంలో క్రైమ్ బాగా పెరిగిపోతూ ఉంది. మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి, సెక్సువల్ హెరాస్మెంట్ బాగా పెరిగిపోతూ ఉంది. ఎలాంటి ఏర్పాట్లు లేకుండా రాత్రులు మహిళల్ని పనిచేయిస్తున్నాం అని చెప్పేదాన్ని ఒక గొప్ప అంశంగా ఈ ప్రభుత్వం చెప్పడమే సిగ్గుచేటు. ఇది లేబర్ కోడ్లపై మోడీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటున్నారు. దీనిపై మీ పోరాటం ఎలా ఉండబోతుంది? తప్పకుండా బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. బీజేపీ ప్రభుత్వానికి ఆ రకమైన కోరిక ఉంటే కార్మిక వర్గం వాళ్ళ కోరికను తీర్చుతుంది. ఎందుకంటానంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ కార్మిక వర్గంతో పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కరూ కూడా బాగుపడ్డ భవిష్యాలు లేవు. ఇలా కార్మికులతో పెట్టుకుంటున్నారు. కార్మికులు కష్టజీవులు. కార్మికుల పునాది మీదనే, వాళ్ళ శ్రమ మీదనే ఈ ఆర్థిక వ్యవస్థకు పునాది ఉంటుంది. ఆ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం ఈ మనువాదం బాగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రాజ్యాంగం మీద వాళ్ళకి ప్రేమ లేదు, ఆ చట్టాల మీద ప్రేమ లేదు, శ్రామిక వర్గం మీద ప్రేమ లేదు. విదేశీ పెట్టుబడిదారుల మీద ఉన్న ప్రేమతోటి బీజేపీ ప్రభుత్వం ఇది చేస్తుంది. విదేశీ పెట్టుబడిదారులను నమ్ముకొని వాళ్ళు ఉన్నారు. స్వదేశంలో ఉన్న కార్మిక వర్గం వాళ్ళని కింద దోస్తుంది. ఈ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయించుకునేదాకా మా పోరాటం ఆగదు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కార్మిక నేతలు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో